అనుకున్నాడు. అందుకోసం అనంతపురంలోని తన రాజభవనంలో శివుడి కోసం గొప్ప విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుని విందుకు ఆహ్వానించడానికి అతను కైలాసం బయలుదేరాడు. కైలాసవాస ప్రణామం. నేను మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. కుబేరా, ఎటువంటి ఆహ్వానము? మీరు సకుటుంబ సమేతంగా విందుకు రావాల్సిందిగా నా ప్రార్థన. కుబేరుడు ఆనందపడి శివుడికి నమస్కరించి విందు ఏర్పాట్లు మొదలు పెట్టడానికి తన నగరం మీద అలకాపురికి బయలుదేరాడు. పరమేశ్వర, కుబేరుడు తన సంపదను చూపించకు విందుకు ఆహ్వానించారు. ఇది సరైన సమయం. కుబేరుడి ధనధర్మం అవశ్యం దేవి. ఎంతో పేరున్న వంటకాలను వస్తున్న అతిథుల కోసం అద్భుతమైన వంటకాలు చేస్తున్నారు. కుబేరుడు శివుడి మేళం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో గణేశుడు ఒంటరిగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వాగతం గణేశ. మీ తల్లిదండ్రులు ఎక్కడ? మీరు ఒంటరిగా ఎందుకు వచ్చారు గణేశ? అందుకే నన్ను పంపారు. విందు సిద్ధమైందా? నేను ఆరోగ్యమా? తప్పకుండా. ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేసిన విందు చూసిన గణేశుడు కుబేరుడు తన సిరి సంపదను చూపించి శివుడి ఆశీర్వాదం పొందాలనుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అతనికి గుణపాఠం నేర్పాలని తనకు వడ్డించిన విందు ముట్టాన్ని ఒక క్షణంలో ఆరగించాడు. గణేశుడు ఇంకా ఆకలితో ఉన్నాడనుకున్న కుబేరుడు మరిన్ని వంటకాలు త్వరగా చేయమని ఆదేశించాడు. ధాన్యాగారంలోని అన్ని పదార్థాలను తెచ్చి మళ్ళీ అన్ని వంటకాలు వడ్డించి గణేశుడు ముందు వడ్డించాడు. మరుక్షణంలో గణేశుడు ఆ వంటకాలను ఆరగించాడు. కుబేరుడు అలకాపురి నగరంలో ఉన్న అన్ని వంటకాల్ని తెప్పించి గణేశుడికి వడ్డించమని ఆదేశించాడు. తన ముందు ఎన్ని వంటకాలను ఉంచినా అన్నిటిని గణేశుడు ఒక క్షణంలో ఆరగిస్తున్నాడు. ఆయన ఆకలితోనే ఉన్నాడు. శివుడి ఆశీర్వాదం కోసం ఇదంతా ఏర్పాటు చేసిన కుబేరుడు గణేశుడి ఆకలికి అయిపోతున్న వంటకాలను దిగ్భ్రాంతిగా చూస్తున్నాడు. గణేశుడి ఆకలిని తృప్తిపరచడం తన వల్ల కాదు అని కుబేరుడు అర్థం చేసుకున్నాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే శివుడి చరణం అర్థిస్తూ శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కైలాసవాస, నన్ను క్షమించండి. నేను నా తప్పును తెలుసుకున్నాను. మీ ఆశీర్వాదం కోసం నా సిరి సంపదలు ఆడంబరంగా ప్రదర్శించాలనుకున్నాను. కానీ గణేశుడు నా తప్పు తెలుసుకునేలా చేశాడు. నన్ను క్షమించండి కైలాసవాస. నా సిరి సంపద దేవి కూడా గణేశుడు ఆకలి తీర్చలేకపోతున్నాయి. ఈ ప్రపంచాన్ని రక్షించేవాడు మీరు. ఇప్పుడు మీరు నన్ను కాపాడండి. అర్థమైందా కుబేరా? ఈ సిరి సంపదను చూపి మమ్మల్ని మెప్పిద్దామనుకున్నావు. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు. కుబేరా, దీనిని గణేశుడికి వడ్డించు. గణేశ, నన్ను క్షమించండి. నాకు సిరి సంపదలు ఎంత ఉన్నా నేను మీ ఆకలిని తీర్చలేను. నేను నా తప్పును గ్రహించాను. నా తప్పులను క్షమించి నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. కుబేరా, గుర్తించుకో, కేవలం నిజాయితీతో కూడిన భక్తి మమ్మల్ని మెప్పిస్తుంది. నీ సిరి సంపదను చూపించి మమ్మల్ని మెప్పించలేదు. నువ్వు భక్తితో ఒక్క పాట ఇచ్చి ఉన్నా నాతో ఉండేది. నీకు గురుపాఠం నేర్పించడానికి ఇదంతా చేశాను.
వివేచన ఈ వినోదం